హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ మార్నింగ్ పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ పూజ అవన్నీ చేసేసాను. మామిడి పండ్ల సీజన్ కాబట్టి ఇంట్లో మ్యాంగో పెట్టానమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ కాబట్టి ఆ రోజు కొబ్బరికాయ కొట్టాను. ఈ మధ్య ఫ్రైడే, ట్యూస్డే అలా కుదురుతున్నప్పుడల్లా కొబ్బరికాయ అనేది ఇంట్లో కొడుతూ ఉన్నానమాట. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే పూజ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇవాళ నేను మీకు మల్టీగ్రెయిన్ దోశ రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా హెల్దీ ఫుడ్ అని చెప్తాను. అండ్ 1 కప్ పెసలు అండ్ 1 కప్పు అండ్ ఏ కప్తో అయితే తీసుకున్నానో అదే కప్పుతో మొత్తం ఇంగ్రీడియంట్స్ కూడా ఈక్వల్గా తీసుకున్నాను. ఒక శనగలు ఒక్కటి పావు వంతు తగ్గించి 3/4 కప్పు శనగలు తీసుకున్నాను అనమాట. 1 కప్ పెసలు, 3/4 కప్పు శనగలు అండ్ 1 కప్ మినప్పప్పు అండ్ 1 కప్ రాగులు, 1 కప్ బియ్యం తీసుకున్నాను. అండ్ 3 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకున్నాను. 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేశాను అనమాట. అండ్ మీరు శనగల ప్లేస్లో జొన్నలైనా వేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ దోశ అనేది స్మెల్తో పాటు దోశ ఫ్లేవర్గా కానీ అంటే స్మెల్ కానీ కలర్ కానీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు తినరేమో అనుకుంటారు కానీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. శనగలు వేస్తున్నాం కాబట్టి మనకు సేమ్ హోటల్లో వేసే అంటే దోశ ఏంటంటే హోటల్లో వేస్తే అదొక స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, సేమ్ అదే స్మెల్ వస్తూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది దోశ కూడా. అండ్ ఇవన్నీ యాడ్ చేసేసాను కదా మీకు చూపించడానికి. ఇవన్నీ 1-2 సార్లు అండ్ వాష్ చేసేద్దాం. నీళ్ళు పోసి నానపెట్టేసేసుకోవాలి. మనం ఏదైతే దోశ బ్యాటర్ అంటే నార్మల్గా దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. అండ్ ఒక 5 to 6 అవర్స్ ఇవి నానపెట్టేసేసుకుందాం. 1-2 సార్లు వాష్ చేసేసి చక్కగా నానపెట్టేసేసుకుంటే 5 to 6 అవర్స్ చక్కగా పప్పు అన్నీ కూడా ఈ విధంగా నానిపోతాయి. అండ్ 5 to 6 అవర్స్ తర్వాత ఈ విధంగా నానిపోయాయి కదా, ఇప్పుడు మిక్సీ పట్టేసేసుకుంటున్నాను. మిక్సీ పట్టేటప్పుడు నేను నానపెట్టిన వాటరే యూస్ చేస్తానన్నమాట, పడేయకుండా. ఎందుకంటే మనం ఆల్రెడీ 2-3 సార్లు వాష్ చేసాం కాబట్టి దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది కాబట్టి ఇంకా అందులో ప్రోటీన్స్ అంటే నానాయి కాబట్టి ఆ వాటర్ పడవేయకుండా వీటిలో యూస్ చేస్తాను, మిక్సీ పట్టేటప్పుడు యూస్ చేస్తాను. అండ్ ఇంకా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. దోశ బ్యాటర్ అనేది ఈ విధంగా పట్టేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకొని నైట్ అంతా కూడా పిండిని అలా పెట్టేసేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా పిండి అనేది పులుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పిండి అయితే చక్కగా పులిసింది కదా, మొత్తం ఒకసారి కలిపేసేసుకొని నాకు ఎంత కావాలో డైలీ అంటే ఈ రోజుకి ఎంత కావాలో అంత తీసేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. మొత్తం ఒకేసారి ఉప్పు కలిపేసాము అంటే మనకి దోశ బ్యాటర్ అనేది ఫ్రెష్గా ఉండదన్నమాట. అంటే పుల్లటి వాసన అండ్ టేస్ట్ కూడా పుల్లగా అదొక టేస్ట్ వచ్చేసేసిద్ది. మనం ఉప్పు కలిపేసి 4-5 రోజులు అలా పెట్టేయకూడదు. మనకి ఏ రోజు కావాలో అంత క్వాంటిటీ బ్యాటర్ అనేది ఒక బౌల్లో తీసుకొని దానికి సరిపోను సాల్ట్ కలుపుకొని యూస్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ అప్పుడు మనకి దోశ బ్యాటర్ 1 వీక్ వరకు ఉన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎలాంటి పుల్లటి వాసన కానీ అండ్ టేస్ట్ కానీ ఎలాంటి చేంజెస్ ఉండదన్నమాట. అండ్ ఇంకా నేను ఈ రోజుకి సరిపడా ఒక బౌల్లో తీసేసుకొని కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసి ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా రెడీ చేసేసుకున్నాను. అండ్ స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఆనియన్ అనేది అప్లై చేసేస్తూ ఉన్నాను. ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి నేను ఆనియన్ అనేది అప్లై చేస్తున్నాను. మీరు నాన్ స్టిక్ అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, బట్ నాన్ స్టిక్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నాన్ స్టిక్ అనేది యూజ్ చేయకూడదు అని మనం వింటూనే ఉన్నాం. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు అనిపించవచ్చు, కానీ ఎందుకంటే చెప్పినప్పుడన్నా కొంచెం చేంజ్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఆ నాన్ స్టిక్ అవాయిడ్ చేయకపోవడం వల్ల అంటే యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని వింటూ ఉన్నాం. కాబట్టి మన చేతుల్లో ఉన్నాయన్న మనం మార్చుకోలేకపోతే చాలా కష్టం రేపటి ఫ్యూచర్కి. అండ్ కొన్ని మన చేతుల్లో ఉన్నాయన్న మనం మార్చుకోవాలి. కొన్ని మనం మార్చలేము, కానీ మన చేతుల్లో అవకాశాలు ఉన్న వాటిని వీలైనంత వరకు మార్చుకొని మనము లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అప్డేట్ అవుతూ అనుకుంటూ ఉన్నాం, కానీ అప్డేట్తో పాటు మన ఆరోగ్యాలను కూడా త్వరగా పాడు చేసుకుంటున్నాము అనేది చాలామంది మర్చిపోతూ ఉన్నారు. బట్ ఇలాంటివి విన్నప్పుడన్నా మనం మారాలి అనేది నా ఒపీనియన్. అండ్ అంటే నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేయడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు
ఎక్కువగా వింటూ ఉన్నాం, క్యాన్సర్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం తినే ఫుడ్లో కానీ కొన్ని మార్పులు చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నప్పుడు మార్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ దోశ అయితే చక్కగా ఈ విధంగా సిమ్లో పెట్టి చక్కగా నేనైతే ఇక్కడ నెయ్యి యూజ్ చేశాను. మీరు నూనె అయినా అప్లై చేసేసుకోవచ్చు. నేనైతే దోశలలో నెయ్యే వేస్తానన్నమాట. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంక ఈ విధంగా సిమ్లో పెట్టి చక్కగా దోశ అనేది 2 సైడ్స్ కూడా కాల్చేసుకుంటాను. హెల్దీ అండ్ టేస్టీ మల్టీగ్రెయిన్ దోశ అయితే రెడీ అయిపోయింది అనమాట. అండ్ చాలా మంచిది ఇది హెల్త్కి. అంటే మనం ఇక్కడ పెసలు యూజ్ చేస్తున్నాము, రాగులు యూజ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి చాలా మంచిది. మీకు చెప్పాను కదా, జొన్నలైనా యాడ్ చేసుకోవచ్చు. జొన్నలు లేవు కాబట్టి నేను జొన్నలు అనేది స్కిప్ చేసేసాను అనమాట. ఈసారి జొన్నలు కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. అండ్ పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయిన రెసిపీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇది నేను కొబ్బరి చట్నీతో సర్వ్ చేసి టేస్ట్ చేసేసాను. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది దోశ. అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ దోశ కూడా అంటే మనము నైట్ డిన్నర్కి దోశ పెట్టేసుకొని తినేసేయచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయి చేసేసాక వంట అనేది స్టార్ట్ చేసేస్తూ ఉన్నాను. పూజ అయి చేశాను కాబట్టి ఇంకా చక్కగా తలారు పెట్టేసుకొని జడ వేసుకొని కాసేపు కూర్చున్నాను అనమాట. అంటే పప్పు అండ్ అవన్నీ నానబెట్టేసేసాను కాబట్టి ఇంకా ఇవాళ కూడా పప్పే వేస్తున్నాను. సమ్మర్లో మ్యాక్సిమం పప్పే ఉంటుంది. అంటే మీకు రిపీటెడ్గా పప్పు అనిపించవచ్చు. ఇది 1 వీక్ గ్యాప్ వచ్చి ఉంటుంది వీడియో అనమాట. అందుకే మీకు అంటే ఒక 2-3 డేస్కి పప్పు వేస్తూనే ఉంటాను అనమాట. ఇంక ఇక్కడైతే వంట పెద్దగా ఏమీ షూట్ చేయలేదు ఎక్కువగా, ఎందుకంటే పప్పే కాబట్టి. ఇంకా పప్పు అవి అయిపోయాక ఇంకా పోపు అవి వేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను. అండ్ ఇంకా పిల్లలతో కలిసి టీవీ ఇక్కడ వాళ్ళు మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు నేను కూర్చొని టీవీ చూస్తూ ఇంకా ఈ సమ్మర్ మొత్తం కూడా పిల్లలతోనే ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇంక ఇలా టీవీ చూడడం లేదు అంటే కాసేపు అలా ఆట ఆడదాం, వీళ్ళు రోజు ఆడుతూ ఉంటే నాకు ఆడాలనిపించి ఇంకా ఆడాను అనమాట. అండ్ ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను కదా, చాలా రోజులు అయిపోయింది. అంటే చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి అస్సలు రావట్లేదు. 2 హ్యాండ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. నేను షార్ట్లో షేర్ చేసినప్పుడు 2 హ్యాండ్స్ యూజ్ చేస్తున్నారు అని అన్నారు. అంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా, మరి కొంచెం ఆట కూడా మర్చిపోయాను. అంటే ఒకటి తర్వాత ఇంకొకటి ఆడాలి అలా ప్రాసెస్ అనేది అంటే మర్చిపోయాను. తర్వాత ఆడుతూ ఉంటే గుర్తొచ్చేసింది అనమాట. అండ్ ఇంకా అలా ఆట ఆడుకుంటూ కాసేపు టైం పాస్ చేసేసి ఇంక ఇక్కడ ఈవినింగ్ ఏదో ఒకటి ఫ్రూట్ కానీ మిల్క్ షేక్స్ కానీ అలా చేసుకుంటూ ఉన్నాం. ఇంక ఇవాళ ఏంటంటే మ్యాంగోస్ ఉన్నాయనేసి మ్యాంగోస్ కట్ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఈ సమ్మర్ మొత్తంలో కూడా ఇంకా పిల్లలతో ఇలానే అంటే ఎక్కువగా డీప్ ఫ్రై ఐటమ్స్ అవి చేయకుండా చక్కగా ఇలా ఫ్రూట్స్ ఇలా మిల్క్ షేక్స్ అవి ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట చల్లగా. అండ్ ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేద్దాము అనుకుంటున్నాను. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. బాయ్. సీ ద నెక్స్ట్ వీడియో.